ఇదే దోసపిండి గురుగైతే రాలా. తర్వాత చట్నీకి కారానికి ఇవి అనమాట. మళ్ళీ కొత్త ఎందుకంటే వేస్ట్ అయిపోతాయి, మళ్ళీ ఇవి కూడా వేస్ట్ అయిపోతాయి. అది కాకుండా మళ్ళీ ఇది కూడా వేస్ట్ అయిపోతుంది. వంటలానే వేసుకోవచ్చు దీంతో, ఈ పిండితో బియ్య గుంటలు ఉన్నాయి కదా వేసుకోవచ్చు. ఈ కారానికి అయితే ఒట్టిమిరకాయలు, ఎర్రగడ్డ, సాల్ట్ అయితే వేసుకున్నా. ఆ చట్నీ కూడా మెదుగుతుందో లేదు ఇప్పుడు ఆ మిక్సీలో. నిన్న రాత్రి సిక్కలు చూపించింది నాకు. ఇప్పుడు ఈ చట్నీనే అది అంటే ఎర్రగడ్డ కాబట్టి మెదిగింది, నీళ్ళగా ఉంటుంది కాబట్టి. ఇంకా ఒకటి తక్కువ ఏంటంటే పప్పుల పొడి. గుడ్డు దోశకి పప్పుల పొడి కానీ ఉంటే జమ్మని ఉంటుంది. ఇది రుద్దాల్సిన అవసరమే లేదు దోశకి, పెనుంకి అదే రుద్దుకుంటుంది. ఎందుకంటే మధ్యలో పైకి ఉన్నది కాబట్టి. నీకు పాసుగా హలో ఓకే. అజరకా ఇలా చేసుకుందామని చెప్పి అన్నీ బయట పెట్టినా. అనే జిప్ షోయా దోశ అనే జిప్ షోయా ది అనే సౌగా ఎట్టొకటో ఒక దోశ అయితే వేసిన ఆమెకి. చూడాలంగా ఆమెకు నచ్చుతుందో నచ్చదు. షూఫ్ ఇంత టేస్ట్ బాగుంది చూడా. ఇట్లా పట్టుకుంటే పీసులు దోశ పెను మీద వేసినా కూడా పీసులు రాలిపోతాయి. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు బ్లాగ్. రాత్రి దోశపిండి కొట్టేటప్పటికి నాకు సుక్కలు కనపచ్చినాయి. ఆ జ్యూస్ మిక్సర్లో దోశపిండి కొట్టినా. గ్రేట్. నిన్న పెట్టిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి 290 రియాల్లో. అవునైతే ఎర్రగడ్డలు అడిగిన కారానికి. ఫిల్ మాఫీ అది ఫిల్ అయ్యో ఫిల్ అగ్దా ఏ అన్న సూపర్ అంత ఒట్టిమిరకాయలు అడిగిన చట్నీకి వేద్దాం. ఆమె చెప్పాలి దోశ తెచ్చిస్తా ఉండమా అని. مو أقدر نفسه أنا أصور صورة شوف أيوة أحمر నేను చూడు గ్రీన్ అని చెప్తా. ఒట్టిమిరకాయలు రెడ్ కలర్లో ఉంటాయి, గ్రీన్ కలర్ ఎందుకుంటాయి? ఇంత షూప్ వాట్సాప్ ఆమె ఫోటో పెట్టినా కూడా ఆమె కనుక్కోలేకపోతే. అనే జిప్ షోయా దోశ అనే జిప్ షోయా ది అనే సౌగా. ఓకే, ఆ దోశని ఏమంటారు మనకేం తెలుసా? మనమేమో దోశ అంటాము. ఇది ఇప్పుడు తెచ్చింది ఒట్టిమిరకాయలు. అన్ని కారం అదే మిరపకాయలు అన్నీ తెచ్చింది, రకరకాల మిరపకాయలన్నీ. అవి కాదు మా తల్లి, ఒట్టిమిరపకాయలన్నీ. ఫోటో కూడా పెట్టా. ఇదే దోశపిండి గురుగైతే రాలా. పొంగింది పర్వాలేదు, ఇంటిగా పొంగింది, పెద్దగా ఏం పొంగల. చూద్దాం ఎట్టొచ్చాదా. ఇంక ఇది సోడా పొడి కూడా ఉన్నది, ఏమో సాల్ట్. ఫస్ట్ ఒక రవ్వ దోశపిండి కలుపుకొని దోశ వేసి చూస్తా. తర్వాత చట్నీకి కారానికి ఇవి అనమాట. మళ్ళీ కొత్త ఎందుకంటే వేస్ట్ అయిపోతాయి, మళ్ళీ ఇవి కూడా వేస్ట్ అయిపోతాయి. అది కాకుండా మళ్ళీ ఇది కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకే వీటన్నిటిని రెడీ చేసి పెట్టినా. ఇదేమో కారానికి, ఇదేమో చట్నీకి. ఫస్ట్ ఒక రవ్వ కలుపుకుంటా. పిండి అయితే వేస్ట్ చేయలే, ఎందుకంటే మనం ఇదేమంటారు వంటలానే వేసుకోవచ్చు దీంతో. ఈ పిండితో బియ్య గుంటలు ఉన్నాయి కదా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది నూకు వచ్చింది, నాకు డౌట్గా ఉంది వస్తుందా రాదా అని. అంతే, ఇంకేం లేదు. ఎంత వేలు తెలీదు కరెక్ట్గా, అయితే వేసినాను. సాల్ట్ వేసి దోశ ఎట్టొచ్చు. ఫస్ట్ టైం రూమ్లో దోశ పెడతాను. గుంతగంట లేదు దోశ పెట్టేది, ఇదే గుంతగంట. శలాగి కూడా లేదు. శలాగి మామూలుగా నేను ఆమ్లెట్ ఇస్తాను కదా, అదే గింట. ఈ రెండింటితో ఇప్పుడు దోశ చూద్దాం. పెను అయితే ఎప్పుడో పెట్టా కాలుతుందని. ఫస్ట్ ఒక సాదా దోశ వేచ్చా. దేవుడా,
పెనుమే కాలరా అప్పుడే బెచ్చడం పెనుము కాల చూద్దాం వేద్దాం చూద్దాం చిన్న దోశ వేద్దాం దిష్టి దోశ ఇది వచ్చే దోశ వచ్చినట్టే ఇంకా ఇది కరెంటు పోయి కదా ఇది ఒక డౌట్ నాకు తలకాయ నొప్పి ఇది కరెంటు పోయి కాలదు కింద దోశ అయితే చెటపట అంటుంది అమ్మ దోశ వచ్చాదురు దీనిపైన అన్ని గుడ్లు అన్నీ దీనిపైన గాజినా కదా డౌట్గా వస్తుంది రా ఎట్టగొట్ట దిష్టి దోశ అయితే తీసేసిన ఎట్టయినా దోశ అయితే వేయాల ఇంకా భయంలే దోశ వచ్చాది ఇప్పుడు వీటిని కారము శనక్కాయల పచ్చడి అయితే చేద్దాము చట్నీ ఆ చట్నీ కూడా మెదుగుతుందో లేదు ఇప్పుడు ఆ మిక్సీలో నిన్న రాత్రి సిక్కులు చూపించింది నాకు దీనిలో ఫస్ట్ కారం కొట్టేద్దాము ఈ కారానికి అయితే ఒట్టిమిరకాయలు ఎర్రగడ్డ సాల్ట్ అయితే వేసుకున్నా కొద్దిగా కారం పొడి కూడా వేస్తా ఇప్పుడు మెదుగుతుంది నీళ్ళు పోసినా కదా నీళ్ళు పోస్తే మెదుగుతుంది ఇది కారం అయితే మెదిగింది కారం పర్వాలే నిన్న రాత్రి మాత్రం సొక్కలు చూపించాను ఇది పర్ఫెక్ట్గా వచ్చింది కారం చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది ఇంతే కారం రెడీ అయిపోయింది ఇంకా చట్నీ కొట్టుకుందాము ఇప్పుడు ఈ చట్నీనే అది అంటే ఎర్రగడ్డ కాబట్టి మెదిగింది నీళ్ళగా ఉంటుంది కాబట్టి నీళ్ళంగా ఎక్కువ నీళ్ళు వస్తుంది దీంట్లోనే పచ్చిమిరపకాయలు ఇంట్లోనే సాల్ట్ అంతే ఇప్పుడు ఎత్తి నీళ్ళు వద్దాం నీళ్ళగా ఉండాలి చట్నీ నీళ్ళగానే ఉండాలి ఇది మాత్రం నాకు డౌటే స్వామి నీళ్ళు ఎక్కువ వేయాల్సి వస్తుంది అది నీళ్ళు ఎక్కువ వచ్చే మెదుగుతుంది అబ్బా చట్నీ కూడా రెడీ అయిపోయిందా కాకపోతే ఈ చట్నీ సరిపోతుందో లేదో చాలామందికి ఇవ్వాలి అంటే తోవిపోయి కూడా చెప్పిన ఆమెకు చెప్పిన అందుకే దీంట్లో మంచిపప్పులు వేసినాం అనుకో ఇంకా బాగా వస్తుంది కానీ మంచిపప్పులు లేవు ఎట్టోలే చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా దీన్ని తర్వాత పెట్టేస్తే అయిపోతుంది తర్వాతకైతే పెట్టేసిన చట్నీ కారము వాసన మాత్రం గుమ్మ కొడుతున్నాయి దీంట్లోనే తిరువాత ముందు ఒక ఒట్టిమిరకాయ వేద్దాం కళాయి ఏమో పెద్దది తిరువాత ఏమో ఒక రోజు ఉంది ఇదేనా ఇది మన తిరువాత చట్నీ కూడా ఇదే ఇప్పుడు ఈ చట్నీలో ఈ తిరువాత వేసానా లేకపోతే ఈ తిరువాతలో ఈ చట్నీ వేసాను అర్థం కావడం ఎందుకంటే దీంట్లో తిరువాత గింజలన్నీ మిగిలిపోతాయి ఇటు వేస్తే ఇవి మిగిలిపోతాయి సరే చేద్దాం అయ్యా మన తిరువాత అయితే రెడీ అయిపోయింది చట్నీ తిరువాత ఇంకా ఒకటి తక్కువ ఏంటంటే పప్పుల పొడి గుడ్డు దోశకి పప్పుల పొడి కానీ ఉంటే జమ్మని ఉంటుంది అదొక్కటి తక్కువైంది అది కూడా అడిగినామని పప్పులు ఏమైనా ఉన్నాయమ్మా మంచి పప్పులని అవి లేవు ఇంకేనండి అవి కానీ ఉంటే
ఇంకా బాగుంది దోశ. దేవుడా బారా దేవుడా. ఇది రుద్దాల్సిన అవసరమే లేదు దోశకి, పెనుంకి అదే రుద్దుకుంటుంది. ఎందుకంటే మధ్యలో పైకి ఉన్నది కాబట్టి. ఇప్పుడు ఇది కాలాల, చూడాలి ఎట్ట కాలుతుందో. ఎట్టయినా కాల్చేది, నూనె పోసి పోసి కాల్చేది, దీన్ని తగ్గేదేలే. రెండు పక్కల పెట్టినా ఇది మంట. ఒక పక్క పెడితే కాళ్ళంలే, అందుకే ఆ పక్కది కూడా మంట పెట్టినా. ఈ పక్కంతా కాళ్ళ, ఈ పక్కంతా కాలిపోయింది. ఇది రావడమే కష్టమే, దీనిపైన గుడ్డు ఎత్తి వస్తుందా. ఎట తీయాలి పడింది కాళ్ళ, ఇలా మధ్యలో కలిపింది. ఈ పక్కంతా కాళ్ళ పిండి పిండి ఉన్నది. చవరా అమ్మ తల్లే. ఇంట్లో వాళ్ళు ముందే చెప్పినారు, నువ్వు గుడ్డు ఎన్ని వేసావు దాని మీద ఏడొచ్చు దోశ అని. వచ్చదబ్బా డౌట్ కానీ నాకు. ఊరికి అంతా వేస్ట్ అయిపోతుంది. వచ్చింది కాలాలి అయితే బ్రవ్వ. ఎట్ట ఒకటి వచ్చిందిలే స్వామి. ఫస్ట్ దోశ అట్ట వచ్చింది. గుడ్డు వేస్తే దీనిపైన డౌటే, అందుకే ఫస్ట్ సాదా దోశ పెడతా. సరిగా కాళ్ళం ఏడేచ్చి ఆడివి పడింది దోశ, తొంట దోశ. ఎట్లా కూడా సాదా దోశ అయితే వేసిన. గ్యాస్ అయితే ఇంకా బాగా వచ్చిండు. ఇది గ్యాస్ కాదు కదా, అందుకే ఇది సరిగా కాళ్ళం. అడిగి 2 మాటలు పెట్టేది కదా. ఏమోదబ్బా, ఎట్ట ఒకటి సాదా దోశనే కాల్చిన అట్ట ఎట్ట వేసి ఈ దోశ వాళ్ళకి ఇచ్చామనుకో, వాళ్ళు తడుచుకుంటారు. దీన్ని మనం ట్రై చేద్దాము. బాగానే వచ్చింది కానీ సరిగా కాళ్ళ అనిపిస్తుంది. ఈరోజు అక్క కొడుకు గుడ్డు దోశ వేసుకొని బాగా మెక్కుదాం అనుకున్నా. గుడ్డు దోశ కాదు కదా, సాదా దోశ సక్రంగా రాలా. ఏమొచ్చదో వాళ్ళకి ఏం పెట్టాలో వాళ్ళకి కూడా చెప్పిన, దోశ ఇచ్చా అని. చట్నీ ఏమో నీళ్ళు పోసి పోసి నీళ్ళగా అయిపోయింది. దండికి పోయేసా నీళ్ళు. దోశ చూస్తాంటే ఆనందం వెలిగిపోతుంది నాకు. ఎన్ని రోజులైందో దోశ తిని. అమృతం. ఎట్టయినా సరే గుడ్డు దోశ వేసేదే భలే ఉన్నది. పీసులు ఊడిపోతుంది దోశ. అబ్బా టేస్ట్, అబ్బా అమృతమే. దెబ్బలు లేపేసిన. అబ్బా సూపర్. నీ బాసుగా. హలో, ఓకే. ఏం దోశ తింటాము అదే 20 నిమిషాల తర్వాత పోవాలంట. వాళ్ళకి ఏం వేసి ఇచ్చానా, సచ్చ గొర్రె. ఎట్టో ఒక దోశ తిన్నా నేను. వాళ్ళకి చెప్పిన బేయించానని. అయిపోయాయి ఇంకా గొడ్డ. ఈరోజు శుక్రవారం కదా, మేడం ఆడికి పోదులేని ఆ పంచాయతీ పెట్టుకున్నా. మేడం ఏమో ఈరోజు బయటికి పోతుంది. ఎందుకంటే దానికి ప్రాసెస్ ఎక్కువ. ఒకవేళ మేడం ఎడగనా పోతా అని తెలిసింటే అసలు ఆ పంచాయతీ పెట్టుకునేవాడిని కాదు. ఆ దోశపిండి కలుపుకోవాలా, చట్నీ కొట్టుకోవాలా, కారం కొట్టుకోవాలా. అబ్బా అందులో అది కరెంటు పొయ్యి మీద ఆ దోశ రాదు. ఒక్క దోశ తిన్నా, అది కూడా భలే ఉండింది, అమృతం లాగా ఉండింది. దనదన పెరిగేసిన దాన్ని కడుపులోకి.
ఇంకా వాళ్ళకి ఇస్తా అని చెప్పిన. అదే ఇప్పుడు నాకు తోగుపోయి 9-10 కల్లా రెడీ అవుతుందా అన్నాడు. అవుతుందిలే బ్రో అని చెప్పిన. ఇప్పుడేమో టైం 10 అయింది. ఒక్క దోశ అయింది, తిన్నే బండి స్టార్ట్ చేసి. డ్యూటీ నుంచి వచ్చినాకైనా కూడా తగ్గేదిలే, గుడ్డు దోశలు మాత్రం వేసుకొని తినేది ఈరోజు. ఏమైనా కానీ ఎంతైనా కానీ టైం వదిలేదులే, వాటిని చేసుకోవడమే. భిన్న వస్తుందిలే మేడము. 10 అయింది, 11:30 ఆ టైం కల్లా వచ్చేసింది అనుకో, ఇంకా మధ్యాహ్నం అన్నం కూడా వద్దులేమ్మని చెప్తావు, నేను దోశ వేసుకొని తింటా అని చెప్పి. బండిలోకి వచ్చానో లేదో చట్నీ కారం వాసన వస్తుంది బండి అంతా. మళ్ళీ మేడం ఏంది వెరైటీగా వాసన వస్తుంది అంటే, మళ్ళీ ఆమెకి నేను చట్నీ కారం అని చెప్పలేను కదా. స్ప్రే అయితే కొట్టేసిన, చూద్దాం ఎక్కడికి పోతుందా మేడం. మళ్ళీ వస్తాను, పిల్లోడు రెడీగా ఉన్నాడు, కటింగ్ షాప్ పోవాలి ఈరోజు. మళ్ళీ మేడం అయితే తమ్మీమీకి అయితే వచ్చింది. ఈ బైక్ చూడండి, ర్యాంప్ ఉన్నది. షాపింగ్ అయితే అయిపోయింది. ఓన్లీ కాఫీ 2 రొట్టె ముక్కలు తీసుకునేది మేడం, అంతే. భిన్న వచ్చిందిలే, పోయి దోశ వేసుకొని తిందాం అనుకున్నా. మళ్ళా పోవాలంట. ఇంకా మధ్యాహ్నమే, వాళ్ళకు కూడా మధ్యాహ్నమే ఇచ్చా. అర్ధగంటలో చేసుకుందాం అనుకుంటే ఆ పెనుం కాలేదానికి అర్ధగంట పడుతుంది. ఇంకా నేను ఎప్పుడు దోశ కాల్చేది. అందుకే ఎక్కడికో పోవాలంట, అర్ధగంటలో పోయి ఇచ్చినాక మధ్యాహ్నం వేసుకొని తింటాను. అజ్రకా, ఓకే. ఇది కూడా బండిలోనే పెట్టాలంట ట్యాబ్. మేడం ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. పొద్దునే పోవాల్సిందే, వాళ్ళ కొడుకు రాలేదని పొద్దున. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కొడుకుని తీసుకొని పోతుందంట. వాళ్ళ కొడుకు నిద్రపోతున్నాడు మేము పొద్దున పోయేటప్పుడు. ఇప్పుడు లేచినాడు. ఆ లొకేషన్ ఇచ్చింది మేడము. ఈ ఇంటికి నేను చాలాసార్లు వచ్చిన, ఈ ఇంటికి ఆ లొకేషన్ ఇచ్చింది. మొత్తం ఇది సందులు గిందులు అన్నీ తిప్పుకొని వచ్చింది. ఇంతకుముందు వచ్చినప్పుడు ఇక్కడ పెద్ద పూల చెట్టు ఉండింది, అంతా కొట్టేసినారు. ఇక్కడంతా పూలు రాలు ఉన్నాయి. ఈ ఇంట్లోకి అయితే పోయింది. మా మేడం ఏమో ఏంది వెంకీ ఇదంతా తిప్పుకొని పోతాను, ఇది నాకేం అర్థం కావడం లేదంటుంది మేడం. ఏమో మేడం మీరు లొకేషన్ ఇచ్చినా నేను చెప్పిన. చాలాసార్లు వచ్చినా నేను ఇడికి, కానీ ఈ ఇంటి పేరు ఏందో చెప్పాలా నాకు. చెప్పింటే నేను గుర్తుపెట్టుకున్నాను. లొకేషన్ ఇచ్చినా కదా, ఆ లొకేషన్ ప్రకారం బాగానింది. సరైన వచ్చిన తిప్పి చేసింది మా మేడంని. పాపం కన్ఫ్యూజ్ అయిపోయింది మా మేడం, యాడికి తీసుకోబోతుందో నాకే అర్థం కావడం లేదని సందులలో. ఇప్పుడే వచ్చినాము, టైం 2 అయింది. ఇంక యాడ చేసుకుంటాం, ఇంకొక అర్ధగంట ఉంటే ఆ పిల్లోని కటింగ్ షాప్ తీసుకోవాలి. నేను హెచ్చులు తెంగుతా, ఆ పిండి చట్నీ కారం అన్నీ కొట్టి పెట్టుకున్నా. మూసుకొని వాళ్ళు ఇచ్చింది తినచ్చు కదా. ఇప్పుడు అది ఎప్పుడు చేసుకునేది. పొద్దున్న నుంచి ఇదో చేసుకుంటా అదో చేసుకుంటానే ఉన్నా. చేసుకుందామని చెప్పి అన్నీ బయట పెట్టినా, పిండి చట్నీ కారం అన్నీ బయట పెట్టేసిపోయినా. నాకు తెలిసి ఇంకొక గంటన్నర పడుతుంది. ఎట్టయితే అది ఒక 2 దోశలు నేను వేసుకొని తినేచ్చా. వాళ్ళకి కావాలంటే రాత్రికి వేయచ్చా, నా వల్ల కాదు స్వామి. ఆకలి వచ్చింది భయంకరంగా. ఎట్టయితే అవుతుంది, ఎవరు తగ్గేదేలే. 600 అయినా అగ్రహారం పారాడైనా ఈరోజు దోశ మాత్రం తినాల్సింది. పెను ఇట్ట కాలితే దోశ బాగుతుంది. అది ఇప్పుడు బుసలు పొంగుతుంది పెను, ఎందుకంటే 2 పక్కల కాలుతుంది పెనుము, అందుకే ఇప్పుడు బాగా వస్తుంది. దాని నాయన రావాలా దోశ. ఇప్పుడు తోఫిక్ బైక్ అయితే మెసేజ్ చేసిన, సారీ బ్రో ఏమనుకోవద్దు, ఏం చేయాలా డ్యూటీల మీద డ్యూటీలు పడినాయి, రాత్రికి చేయించాలి నీకు దోశ అని. గుడ్ అయితే పుట్టా, దేవుడి దేవుళ్ళ బాగా వచ్చి పెడుతుంది ఆయన. దోశ అంతా గుడ్డు ఉండింది అనుకో, టేస్ట్ బాగా ఉంటుంది. ఓ పక్క సెగ. ఉందాం, కాలింది.
ఏమో ఎనగాలి సరే గొర్రె ఇంకా కాలాల చాలు నూనె పోసైనా కాల్చాను వదిలేదులే నేను ఈరోజు నువ్వన్నా ఉండాలి నేనన్నా ఉండాలా ఈ పెనుము వల్ల ఏమన్నా ఇబ్బంది అవుతుందా ఏమో అర్థం కావలే పెనుము వల్ల అయితే ఇబ్బంది లేదు పెనుముని ఏమనకూడదు నాకు తెలిసి పొయ్యి వల్లే ఇబ్బంది అవుతుంది అంతే ఇక్కడ గ్యాస్ అయితే సరసర కాలుతుంది కదా చుట్టూ కాలుతుంది గ్యాస్ అయితే ఇప్పుడు కూడా ఇక్కడ ఒక్కటే కాలింది ఈడంతా కాల ఈడంతా పిండి పిండి ఉన్నది ఏమో వస్తుంది లేచి ఆ పక్కది రావడం ఈ పక్క లేచి వచ్చింది ఇటు చెప్తాం మొత్తం కూడా కాల్చిన రామ్మ 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 తల్లి ఎంత కూడా కాల్చినా పోస్తాను దేవుడి దేవల్ల దోశ అయితే రెడీ అయింది ఒక్క దోశ గుద్దు దోశ కాలు పొద్దున్నుంచి సతాయించడం తిందామంటే కుదరడంలే ఎంత కూడా దేవుడి దేవల్ల ఒక దోశ అయితే వేసిన ఒక పక్క అయితే కాలింది ఇంకా ఆ పక్క కాల్చి కారం వేసుకోరు పప్పుల పొడి ఉంటేనే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది దోశ ఆ అన్నం కోసం ఫోన్ చేస్తాను లే అమ్మాయి అనే అక్కిలాదా అలిగిన్ అనే సోవి ఏ ఓకే అనే జీప్ షోయా కలస్ కలస్ బదేనా ఓకే మామ కూడా చెప్పిన తెచ్చిచ్చా అని చెప్పి ఆమె కూడా ఒకటన్నా వేసిచ్చాలా ఒకటన్నా వేయిస్తా ఖచ్చితంగా వేయిస్తా ఆ అన్నం కోసం ఫోన్ చేసింది వద్దులేమ్మా నేను దోశ చేసుకుంటున్నానని అదే నేను చేసుకుంటున్నానని చెప్తాను చెప్పిన దోశ అంటే మనకు ఆమెకి ఏం చెప్పాలి దోశ అని అమ్మా ఎట్లా కూడా కాలిందిలేనైనా దేవుడా అమ్మయ్యా దోశ ఈజు రెడీ నా కళ్ళల్లో ఆనందం చూడంటారు నాయన ఎట్టున్నాదు నిజంగా ఆనంద బాష్పాలు వస్తున్నాయి చాలా బాగా అనిపిస్తుంది దోశ చూస్తూ ఉంటే చాలా రోజులు అయిపోయింది దేవుడా తిని నా కోరిక నెరవేర్చినావు నాయన నువ్వు థ్యాంక్ యూ నాయన భగవంతుడా ఎట్ట ఒకటి వచ్చినావు వాళ్ళకు కూడా చెరువు దోశ వచ్చేటట్టు చూడు నాయన మళ్ళీ రాకపోయినా బాధలే వాళ్ళకి చెప్పిన మాట ఇచ్చిన ఎట్ట ఒకటి దోశ అయితే నా దోశ అయితే రెడీ అయిపోయింది ఎట్టయినా సరే వాళ్ళకైనా 2 దోశలు తోవిక్ బైక్ ఒకటి ఆమెకు ఒకటి ఖచ్చితంగా వేయించా ఎట్టొకటో ఒక దోశ అయితే వేసిన ఆమెకి చూడాలి ఇంకా ఆమెకు నచ్చుతుందో నచ్చదు షూఫ్ ఇంత ఏ ఆమె కూడా ఇష్టంగా తింటానమాట అంటే నేను చేసి ఫుడ్ బాగుంటుందని తింటాదామా చూద్దాం ఆమెకు నచ్చుతుందో లేదో మళ్ళీ మెసేజ్ చేస్తుంది ఆమెకి ఇచ్చేసిన ఇంకా తోవిక్ బైక్ ఇద్దామంటే తోవిక్ బైక్ లేడు మెసేజ్ చేసిన ఆయనకి నువ్వు వచ్చి నాకు ఫోన్ చేయని చూద్దాం ఒక దేశమో బాగా వేసుకున్నా ఇది చూడు తూర్పు ఒకటి పరమరకు ఒకటి దక్షిణకి ఒకటి పడింది అన్ని ముక్కలు ముక్కలు అయింది ఇది మాత్రం ఎట్టో ఆమెకి వేసి ఇచ్చిన దోశ బాగా వచ్చింది ఎందుకు ఇది పిండి లూజ్ ఉంది అంటే పెను మీద వేస్తానే ఎత్తుతా అంటే రావడంలే తునకలు వస్తుంది అందులో ఇది కూడా పిండి కూడా నూక కొట్టినా సరిగా అది మెదగల మిక్సీలో ఎట్టోలేదు స్వామి ఈ ఒక్కసారికి దాన్ని ఎట్టొకటి అయిపోయి చేసి ఇంకోసారి వేసుకోండి స్వామి వద్దనే వద్దు స్వామి చాలా రిస్క్ ఇది పెద్ద పంచాయతీ దీని పంచాయతీ ఇప్పుడు ట్రై చేద్దాము వచ్చే బాగా మళ్ళా ట్రై చేసేదానికి బాగుంటుందిలే అనుకున్నా వేసిన మొదటిసారి సరిగా రాలే ఇది చట్నీ మాత్రం బాగా వచ్చినాయి చట్నీ కారము ఈ ఎక్సలెంట్ ఇది కారం ఇవి బాగా వచ్చినాయి పిండే నాకు డౌట్ కానీ ఎట్టవట్లేదు స్వామి సాధించి ఒక 2 దోశలు అయితే వేసుకున్నా టేస్ట్ బాగుంది కూడా ఇట్లా పట్టుకుంటే పీసులు దోశ పెను మీద వేసినా కూడా పీసులు రాలిపోతుంది ఈ ఒక్కసారి గట్ట ఒకటి క్షమించే నేను
ఇంకోసారి ట్రై చేయను. దీనికి అన్నీ ఉండాలి పర్ఫెక్ట్గా, గ్యాసు, పెను మంచిది, చలాకి, దోశ పిండి ఇది వేసేదానికి, మళ్ళీ అది పిండి వల్ల మనం గ్రైండర్లో మిక్సీ కొట్టినాం అనుకో, అవన్నీ ఉన్నాయంటే బాగుంటుంది. అంతే బ్యాచులర్ లైఫ్, ఏం చేయలేం. పెళ్ళి కాకముందు బ్యాచులర్ అయితే మేము పెళ్ళి అయినాక బ్యాచులర్ అవుతాం అన్నమాట గల్ఫ్లో. దోశ తిని పనుకున్నా ఫుల్గా. ఇప్పుడు లేచిన పిల్లోడు ఫోన్ చేసినాడు కటింగ్ షాప్ పోవాలని. 4:14 అయింది. అసలు వాళ్ళ అమ్మ మళ్ళీ ఇంటికి రమ్మనింది, ఫోన్ చేసింది. మళ్ళీ ఇంటికి వచ్చినాం. మళ్ళీ టైం 4:40. ఈ టైంకి ఎప్పుడో అయిపోవాల్సింది, ఇప్పుడు వచ్చినాం. కటింగ్ అయితే అయిపోయింది. వాళ్ళ అమ్మ ఏదో చేసిందండి తినేదానికి, అందుకు మళ్ళీ వచ్చినాడు. మళ్ళీ ఇంటికి పోయి తినేసి వచ్చినాడు. వచ్చి చెప్తున్నాడు, నిన్న పెట్టిన వీడియోలో మా మేడం ఒక జిబిన్ డబ్బా అయితే తెప్పించుకుంది కదా, అది ఎన్ని రియాలు పడిందో కామెంట్ చేసేయండి. చాలాసేపు లైవ్లో అయితే ఉన్నా, ఇంకా బీగాలు కూడా ఇచ్చేసిన, డ్యూటీలో అయితే పడలా. సో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్వశ్చన్కి ఆన్సర్ తెలిసే కామెంట్ చేసేయండి. గుడ్ నైట్, బై బాయ్.